దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. బైబిల్ గ్రంథములో అనేక మంది గురించి, అనేకమైన జాతుల గురించి దేవుడు పరిశుద్ధాత్ముడు రాయిపించాడంటే వారి నుండి మనం ఏదో నేర్చుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో మనం చూసుకున్నట్లయితే అమాలేకుల గురించి కనుక మనం చూసుకున్నట్లయితే ఈ అమాలేకులు ఎవరో అని మనం పరిశీలన చేసినట్లయితే ఆది కాండము 36 అధ్యాయము 11, 12 వచనాల్లో చూస్తే చాలామంది ఏమంటారంటే ఆది కాండము 36 అధ్యాయంలో ఇక్కడ కనబడుతుంది. యాసావు కుమారుల పేర్లు ఇవే. యాసావు భార్య అయిన ఆదా కుమారుడగు ఎలీఫాజును, యాసావు భార్య అయిన బాసేమతు కుమారుడగు రగుయేలును. ఎలీఫజు కుమారులు తేమాను, ఓమారును, సెఫోగాతాము, కనజు. తిమ్నాము యాసావు కుమారుడైన ఎలీఫేజునకు ఉపపత్ని. ఆమె ఎలీఫెజునకు అమాలేకులను కనెను. అంటే ఈ అమాలేకీలు యాసావు సంతతి, అంటే యాసావు కోడలే సంబంధించినటువంటి వారే అని, యాసవ సంతతికి వారు అని అనేక మంది బైబిలు పండితులు మాట్లాడుతున్నారు. అయితే ఈ అమాలేకీయుల గురించి మనం మాట్లాడుకోవాలి, అమాలేకుల నుండి మనం ఏమి నేర్చుకోవాలో ఒకసారి మనము పరిశీలన చేస్తే 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం మనం చూస్తే దేవతి దేవుడు రాయిపించాడు 2వ వచనంలో, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. 400 సంవత్సరాల తర్వాత దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎంత భయంకరం అండి! 400 సంవత్సరాల తర్వాత దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే ఈ విషయాలన్నిటిని కూడా అమాలేకుల గురించి దేవుడు అంటున్నాడు, నాకు జ్ఞాపకమే ఉన్నది. ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరు కదా. ఐగుప్తు నుండి ఇశ్రాయేల్ ప్రజలు నడుచుకుంటా వస్తున్నటువంటి ఆ మార్గ మధ్యలో అమాలేకులు అంటే వారికి ఇశ్రాయేల్కి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరు కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్దాబులనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినంతా కూడా బొత్తిగా నాశనం చేయాలి. మనం అనుకుంటాం, ఎందుకండి మాకు ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు? మాకు కావాల్సింది ఏదో ఆశీర్వాదమే కదా, ఆశీర్వాదం వచ్చిన వాళ్ళు చూపిస్తే సరిపోతుంది కదా అనుకొచ్చేమో. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని గురించి మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క గొప్పతనం ఏంటో, తన బిడ్డల మీద ఎటువంటి ప్రేమను చూపిస్తున్నాడో మనం తెలుసుకోవాలండి. లేకపోతే ఏదో వాక్యాన్ని పైపని చదువుకుంటే మనకి కనపడదు, అర్థం కాదు. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితి, శక్తి, ఆయన ప్రేమ ఏంటో మనకు అర్థం కాదు తన బిడ్డల పట్ల. ఇదిగో దేవుడు అన్నాడు ఇక్కడ, సమూయేలు గారు సౌలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు గారికి ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. అంటే సాక్షాత్తు సౌలుతోటి దేవుడే మాట్లాడుతున్నాడు. ఇంకా సమూయేలు గారు మాట్లాడారంటే సమూయేలు గారు సౌలుతో అంటున్నాడు, ఇదిగో అమాలేకులో ఎవ్వరు కూడా ఉంచకూడదు అని. అంటే సౌలు ఏం చేస్తాడు? అమాలేకుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేసును. జనులందరినీ చంపేశాడు, కానీ రాజును మాత్రం నిర్మూలన చేయకుండా ఉంచి సౌలును జనులు కూడి అగగును గొర్రెలలోను, ఎడ్లను, క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోంచి మంచి వాటిని నిర్మూలన చేయక పెట్టుకున్నాడు. దేవుడేమన్నాడు? గొర్రెనైనా ఎద్దునైనా ఏది కూడా ఉంచుకోద్దంటే సౌలు క్రొవ్విన వాటిని ఉంచుకొని పక్కన పెట్టుకున్నాడు. మరలా వద్దాం ఇక్కడికి. అయితే ఈ యొక్క అమాలేకీయులు ఎంత దారుణం అంటే, అందుకే దేవుని యొక్క వాక్యం చేస్తుంది, వారిని బొత్తిగా పాడు చేసి అన్నాడు. ఇశ్రాయేల్ మీద మొట్టమొదటిగా
యుద్ధం చేసింది ఎవరంటే అమాలేకీలే. రెఫాదీములో ఉన్నప్పుడు నిర్గమకాండము 17 అధ్యాయంలో చూస్తే అమాలేకీలు ఈ రెఫాదీములు ఆ ప్రాంతంలో ఇశ్రాయేలుతో యుద్ధం చేస్తున్నారు. మనందరికీ తెలిసినటువంటి వాక్యమే. ఆ సమయంలో యెహోషువ కత్తి చేత కొండ కింద యుద్ధం చేస్తుంటే అమాలేకీలతోటి మోషే గారు పర్వతం మీద ఇదిగో కర్రను పట్టుకున్నప్పుడు ఆ కర్ర ఎత్తటానికి అహరోను, హూరు వారు సహాయం చేస్తారు. అప్పుడు అమాలేకీల మీద ఇశ్రాయేలు ప్రజలు యుద్ధాన్ని గెలుస్తారు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. నిర్గమకాండంలో మనం చూసుకున్నట్లయితే 17 అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము వ్రాయబడి ఉంది. వారు ఓడిపోతే అప్పుడు దేవుడు మోషేతో అంటాడు, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, అమాలేకుల పేరు ఆకాశము క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేదును గనుక జ్ఞాపకముగా గ్రంథంలో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. ఎందుకండి? దేవుడు గొర్రెలు కానీ ఎద్దులు కానీ పసిపిల్లలు కూడా, అంటే దేవుడు అంత క్రూరుడా? దేవుడు అంత కఠినాత్ముడా? యోబు గ్రంథము 34 అధ్యాయము 10 వచనంలో ఉంది కదా, దేవుడు విజ్ఞానం కలిగినటువంటి మనుషులారా, దేవుడు అన్యాయం చేయుట అసంభవం, దేవుడు దుష్కార్యం చేయుట అసంభవం అంటున్నాడు కదా. మరి అలాంటి సమయంలో మనము నిజంగా దేవుడు కఠినాత్ముడా? దేవుడు మనకు అన్యాయం చేస్తాడా? మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు మోషేతోటి, ఇదిగో అమాలేకుల పేరు ఆకాశము క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథంలో. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, అమాలేకీలు తమ చేతిని యెహోవా సింహాసనముకు విరోధముగా ఎత్తిరి. ఏమండి? అమాలేకీలు అంటే దేవుని యొక్క బిడ్డలకి గనక వ్యతిరేకంగా మాట్లాడితే, వ్యతిరేకంగా జీవిస్తే, వ్యతిరేకత కలిగి జీవిస్తే గనక అది దేవుడికి చూపించినట్లేనండి. ఒక మాట గనక నిజమైనటువంటి దేవుని బిడ్డలు గనక, అంటే దేవుని యొక్క బిడ్డలు అడ్డుకుంటే గనక అది నువ్వు ఎవరిని అడ్డుకున్నట్టు, ఆ మాట నువ్వు ఎవరినన్నట్టు, సాక్షాత్తు దేవుడు అన్నట్టే. అందుకే ఈ అమాలేకీలు ఎవరికి విరోధంగా వారు చేయనెత్తారంట? ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కాదు, దేవునికే. ఇదిగో దేవుని యొక్క సింహాసనమునకు విరోధంగా ఎత్తిరి గనుక యెహోవా వాక్కు అమాలేకీలతో తరతరములకు యుద్ధమనెను. యెహోవాకును ఇశ్రాయేలు కాదు, దేవుడికి అమాలేకీలకినంట తరతరములకు యుద్ధమనెను. దేవునితో ఎవడైనా యుద్ధం చేయగలడండి? లేదండి. అంటే వీరు ఎంత భయంకరంగా ఉన్నారో ఒకసారి ఇంకా మనం ఆలోచిస్తే, దేవునికి విరోధంగా తమ చెయ్యినెత్తారు. రెండో తప్పు చూస్తే ద్వితీయోపదేశకాండము 25 అధ్యాయము 17 వచనంలో చూస్తే, వీరు నిర్గమకాండంలో 25 అధ్యాయంలో చూస్తే ద్వితీయోపదేశకాండములో ఐగుప్తు నుండి వస్తున్నటువంటి సమయంలో పాపం అలసిపోయి సొలసిపోయి ఉన్నటువంటి సమయంలోనండి ద్వితీయోపదేశకాండము 25 అధ్యాయము 17 వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా ఎవరో ఇశ్రాయేలు ప్రజలు మార్గమున అమాలేకీలు నువ్వు చేసిన దానిని జ్ఞాపకం చేసుకునము. ఇదిగో నేను జ్ఞాపకం చేసుకున్నాను. మనం మర్చిపోవచ్చు, ఒక శత్రు మన మీద ఎప్పుడో ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల కిందట మనకి వ్యతిరేకంగాను, మనకంటే దేవుడికి వ్యతిరేకంగా తిరిగినట్లేది. మీరు మర్చిపోయారేమో, నాకు జ్ఞాపకం ఉంది అని అంటూ అతడు దేవునికి భయపడక, ఎవరో అమాలేకీయుడు భయపడక మార్గమున నీకు ఎదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకకునున్న బలహీనులందరినీ అతను చేసెను. పాపం నడుచుకుంటా వస్తున్నారు కదా, నడుచుకుంటున్న సమయంలో బలహీనులు ఉంటారు కదా, వాళ్ళంతా ఏం చేస్తున్నారో నిర్మూలన చేశారండి, అతను చేశారు. మరి అలాంటి వాళ్ళని దేవుడు కఠినాత్మకంగా శిక్షించాలా లేదండి? అందుకే దేవుడు కానాకు వచ్చిన తర్వాత
ఇదిగో ఇశ్రాయేలు తప్పు చేశారండి. భూభాగాలు స్వాస్థ్యాలు ఇచ్చేస్తే ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేసినప్పుడు దేవుడు మిద్యానీయుల చేతిలోకి 7 సంవత్సరాలు ఇచ్చేశాడు. ఆ సమయంలోనే గిద్యోను ఉంటాడు కదండి. ఆ సమయంలో చూడండి వీళ్ళు ఏం చేశారో చూస్తే న్యాయాధిపతుల గ్రంథంలో కనుక మనం వెళ్ళినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 30 అధ్యాయంలో వెళ్తే వీరు ఎంత క్రూరంగా అండి, మనుషులు ఎంత క్రూరంగా ఉంటారో చూసారండి. కొంతమంది ఆలోచించడం ఎందుకు ఇవన్నీ కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయిపిచ్చాడు. చూడండి న్యాయాధిపతుల గ్రంథంలో 30వ అధ్యాయంలో చూస్తే మనం దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. న్యాయాధిపతుల గ్రంథము క్షమించండి, న్యాయాధిపతుల్లో మనం చూస్తే వీరు నిజంగా దావీదు యొక్క విషయంలో న్యాయాధిపతుల గ్రంథంలో మనకి 21 అధ్యాయాలు ఉంటాయి. పొరపాటున 30 అధ్యాయం అన్నాను నేను. మనం ఇక్కడ చూస్తే దావీదు గారు వీరు ఎక్కడండి, సిగ్లకు వచ్చినటువంటి సమయంలో న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం చూస్తే వారు ఎదుట దిగి, ఏది చూడండి ఇక్కడ 3వ వచనం, ఇశ్రాయేలు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులు అమాలేకులు తూర్పు నుండి వారును తమ పశువులు గుడారం తీసుకుని మిడతల దండంత విస్తారం వారి మీదకి వచ్చేసారు. ఎవరెవరో మిద్యానీయుల చేతులు 7 సంవత్సరాలు వీరు ఉన్నారు కదా బానిసత్వంలో. ఆ సమయంలో మిద్యానీయులతో పాటు కూడా అమాలేకీయులు కూడా వచ్చేసి వీరి మీద పడిపోయంట. విత్తనములు విత్తిన తరువాత అంట వాటిని తీసివేసి ఇంకా మిడతల దండలోకి వచ్చేసి వారు ఎదుట దిగి గాజాకు పోనంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెని గాని ఎద్దుని గాని గాడిదని గాని జీవన సాధనమైనది మరేదైనా గాని ఇశ్రాయేలుకు ఉండనీయలేదు. ఎంత భయంకరమండి. జీవన సాధనటువంటి వారు బ్రతికేటువంటి దేని ద్వారా బ్రతుకుతారో వాటన్నిటిని కూడా వీరు తీసుకుని వెళ్ళిపోయారు, పాడు చేశారు వీరు. ఎంత భయంకరమండి. మనం ఎప్పుడు కూడా అట్టి రీతిగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇంకా మనం చూస్తే దావీదు గారి యొక్క కాలంలో కూడా మనం చూస్తేనండి, దావీదు గారి యొక్క కాలంలో కూడా సిగ్లకులో ఉన్నటువంటి సమయంలో వీరు బయటికి వెళ్తే 3వ రోజున వీరు వచ్చేసి ఏం చేస్తారు, మొత్తం వారి యొక్క భార్యలను వాళ్ళందరూ కూడా తీసుకుని వెళ్ళిపోతారండి. ఎంత భయంకరం అండి. వారి భార్యలను అందరూ కూడా తీసుకెళ్ళిపోతే దావీదు గారు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా గట్టిగా ఏడ్చి, ఇంకా ఏడుస్తుంటే వారి కళ్ళల్లోంచి నీళ్ళు కూడా రావట్లేదంటండి. అంత భయంకరంగా వీరు ప్రవర్తించారు. మరి ఇంకా మనం చివరగా మనం చూసుకున్నట్లయితే వీరు ఇంకా దేవుడు బిలాము ద్వారా కూడా మాట్లాడాడు. కానీ బిలాము దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. బిలాము ఇక్కడ సంఖ్యాకాండములో మనం చూస్తే అక్కడ మనకు కనబడుతుంది 24వ అధ్యాయంలో 20వ వచనంలో దేవుడు అంటున్నాడు, ఇదిగో అమాలేకులకి నిత్య నాశనమే. 24వ అధ్యాయం 20వ వచనంలో, మరియు అతడు అమాలేకుల వైపు చూచి ఉపమాన రీతికి ఇట్లా నేను అమాలేకు అన్య జనములకు మొదలు వాని అంతం నిత్య నాశనమే. ఎందుకు భయంకరమైన మనుషులండి వీరి మనసాక్షి ఎలాగుంటుందంటే అసలు గద్దించడం, వీరి యొక్క హృదయాలు కఠినాత్మగా ఉంటాయి. విత్తినటువంటి విత్తనాలండి పంటను పాడు చేశారండి. దొంగ దెబ్బ కొట్టడం అంటే ఇదేనండి వీళ్ళు. ఇంకా మనం ఇక్కడ సమూయేలు గారు సౌలుతో చెప్పాడు కదా, అమాలేకులు అందరిని నాశనం చేయబట్టే అగగు రాజుని చంపకుండా సజీవంగా పట్టుకుని వచ్చి క్రొవ్వినటువంటి దూడలను మేకలను ఎద్దులు అన్నీ తెచ్చుకుంటాడు కదా. ఈ అగగు ఉన్నాడు కదా, ఈ అగగు చూస్తే మన జ్ఞాపకం ఉంది కదా. ఎస్తేరు గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే ఒక వ్యక్తి అంటాడు కదండి. ఎస్తేరు గ్రంథంలో 3వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. మొదటి వచనంలోనే హామాను అటువంటి ఒక వ్యక్తి,
ఈ హామాన్ అనేటువంటి వ్యక్తి ఎవరికి సంబంధించినటువంటి వాడు? చూడండి 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు హమ్మదాత కుమారుడును అగాగీయుడగు హామానును గణపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతుల కంటే ఎత్తుగా ఉంచేను. ఎవరండి ఇతను? అగాగీయుడగు హామాను. 470 సంవత్సరాలకు ముందుగానే ఒక ప్రణాళిక వేసేసుకున్నాడు సాతాను గాడు. తన బిడ్డల్ని యేసుక్రీస్తు రాకూడదనే కదండి ఇవన్నీ ప్రయత్నాలు. ఈ యొక్క హామాను యూదుడనేవాడు ఒక్కడు ఉండకూడదు అని అనుకున్నాడు. ఏది వంగి నమస్కరించలేదని. వీడికి కోపం వచ్చేసింది. ఈ ఈ అగాగీయుడు ఎవరు? అమాలేకీయుడే ఈ హామాను. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ? నిజంగా కనుక దావీదు కాలంలో, సౌలు కాలంలో నాశనం చేశారు. దావీదు కాలంలో ఇంకా మిగిలిపోయాడు ఈ అగాగీయుడు. చూసారా అమాలేకీయుడు. ఈ సహోదరి సహోదరుడా, ఒకవేళ కనుక ఇటువంటి మనస్తత్వం ఉందేమో, మనం ఎప్పుడు కూడా ఇటువంటి మనస్తత్వం కలిగి జీవించకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో దేవా, అమాలేకీయులు ప్రభా ఇశ్రాయేలు పట్ల ఎంత భయంకరంగా ప్రవర్తించారో అది నీకు చేసినట్టుగా ప్రభా నువ్వు ప్రవర్తించి వారికి నువ్వు బుద్ధి చెప్పావు ప్రభా. ఇదిగో దేవా, ఒకవేళ అటువంటి మనస్తత్వం ఉంటే మా జీవితంలో మమ్మల్ని క్షమించి, ఇదిగో దేవా మేము నీకు ఇష్టం బిడ్డలుగా మా శత్రువులను ప్రేమించమంటున్నావు, మా శత్రువులకు భోజనం పెట్టమంటున్నావు, నీళ్ళు ఇమ్మంటున్నావు ప్రభా. అటువంటి మనసును మాకు అనుగ్రహించమని క్రీస్తునామములో అడిగినాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.